షేక్ మహబూబ్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు ఇస్లాంపేట మన మక్కా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాను, కుదరగా చేయలేకపోయాను. అలాగే ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని టెస్టులు చేయించి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనా సరే ఏ మందులు కావాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము మెడిసిన్ కూడా ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమానికి మనకు ఆస్టర్ రమేష్ నల్లూరి వారి సూపర్ స్పెషాలిటీ తరఫున డాక్టర్ కార్తీక్ కామని గారు, మహమ్మద్ జహంగీర్ గారు, అలాగే డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, స్నేహప్రియ గారు, దీప్తి గారు, ఈ డాక్టర్స్ సూపర్ స్పెషల్ డాక్టర్లు వారి ద్వారా పేదలకి మంచి వైద్యం అందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఇస్లాంపేటలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మేము ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం అనేది మనిషికి చాలా అవసరం. ఇవాళ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు పేదవాళ్ళు. ఎందుకంటే జలుబని, దగ్గని, రకరకాలుగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులని, షుగర్ అని రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. కాబట్టి ఏదో మా వంతు సహాయంగా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున సహాయం చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఇస్లాంపేట ఎంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము తప్పనిసరిగా. మొన్న పిల్లల స్కూల్స్ 10th క్లాస్ పిల్లలకి కూడా ఎగ్జామ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చాము. ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మెడిసిన్ కూడా ఇస్తా ఉన్నాము సూపర్ స్పెషాలిటీ ద్వారా. అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి చూసుకొని పోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఒక్క ముస్లిం ఇస్లాంపేటనే కాదు, ఇస్లాంపేట అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ముస్లిం అనేది మనం కూడా దోస్తీ ఫౌండేషన్ అనేది ఏంటంటే దోస్తీ అనేది స్నేహం. ఆ స్నేహాన్ని ఎలా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల మతాలకు సంబంధం లేకుండా ఏ కులానికి ఉన్నది మేము చేసేది కూడా ఎక్కువ ఏంటంటే హిందువులకే చేస్తుంటాం. పేరు దోస్తీ ఫౌండేషన్కి ముస్లింకి సంబంధం లేదు. ఎందుకంటే అందరూ అన్ని కులాలకు సంబంధించింది ఇది దోస్తీ అనేది. అందుకని మేము ప్రత్యేకంగా ఇక్కడ మనకి ఈ డాక్టర్స్ డాక్టర్స్కి అలాగే మన తిరుపతి గారికి ప్రతి ఒక్కళ్ళకి పేరున ఈ స్టాఫ్ సంఘమిత్ర స్టాఫ్ కి అందరికి పేరున మా మిత్రులకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఆస్టర్ నల్లూరి అంటే నల్లూరి నరసింహకి మాకు దాదాపు గత 40 సంవత్సరాలకి మంచి స్నేహభావం ఉంది. డాక్టర్స్ ప్రతి ఒక్కరు రంగారావు కానివ్వండి, వాళ్ళ రాఘవరావు అయినా సరే, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా. ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాంట్లో హాస్పిటల్లోనే జన్మించాడు, మా మనవుడు అక్కడే జన్మించాడు. గత 40 సంవత్సరాలకి ఈ నల్లూరి నరసింహంలో. అంటే ఈ రోజు ఏంటంటే నల్లూరి నరసింహం అనేది ఆస్టర్ సంఘం వాళ్ళు తీసుకున్నారు, ఆస్టర్ రమేష్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నల్లూరి నరసింహం అంటే మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. రంగారావు గారి రాఘవరావు గారి అబ్బాయి సిఇఓగా సంఘమిత్రానికి సిఇఓగా చేస్తా ఉన్నారు. వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్లో కలిసినప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పానన్నారు. కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పన్నారు. 50% ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ద్వారా సిఇఓగా ఉన్నాను. కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి 50% మార్జిన్తో మేము సర్వీస్ చేస్తామని చెప్పన్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి. వైద్య శిబిరానికి ప్రారంభించిన మన అన్న మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి కృషి మన ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో ఉన్న బీద ముస్లిం ప్రజలు, బీద అట్టడుగున్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ, వాళ్ళ పిల్లలందరికీ ఉచితంగా ప్రతి నెల 4-5 ప్రోగ్రాములు చేసి వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ పెద్ద మనుషులకు కానీ, వృద్ధులైన వాళ్ళకి కానీ అందరికీ అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తున్న మా మహబూబ్ అన్న గారికి నేను ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మీరు చేసిన ఈ సహాయం మీ అందరికీ, మీ పిల్లలకు, మీకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడని, మీ పనులని మంచిగా జరుగుతాయని నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మనసు ఎవరికూ ఉండదండి. 1000 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అలాంటి మనిషి మా మహబూబ్ గారు.
నేను ఇలాంటి అన్నని నేను స్నేహితుడిగా నేను భావిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మీరు చేయాలని, మీ ఆయుర ఆరోగ్యాలు దేవుడు కల్పించాలని మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని కోరుకుంటూ విరమిస్తున్నాను. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఈ దోస్తి ఫౌండేషన్ ద్వారాగా చాలా మంది పేదలకి సాయం చేస్తున్నారు మా షేక్ మహబూబ్ బాషా గారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇస్లాంపేట ఎందుకు అనుకున్నారంటే ఇస్లాంపేటలో పేదలు ఎక్కువ, అందుకని ఈ కమిటీ హాల్లో ఆస్టర్ రమేష్ నల్లూరి నర్సింగ్ హోమ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దోస్తి ఫౌండేషన్ ద్వారాగా ఉచిత క్యాంప్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పేదల పిల్లలకి మొన్న పీవీఆర్ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన జామెట్రీ బాక్సు, ప్యాడ్స్ అలాంటి చాలా అందించారు. మా మహబూబ్ భాయ్ గారికి ఆయనకి అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ ముగిస్తున్నాం. వారి సహకారంతో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు ఇస్లాంపేటలో ఉచిత మెగా వైద్యాపురం నిర్వహించడం జరిగింది. సేవే లక్ష్యంగా, సేవే ధ్యేయంగా దోస్తీ ఫౌండేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగా ఎక్కువ మంది పేదలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో దోస్తీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పేదలకి ఆరోగ్యం అందని ద్రాక్ష పండ్ల ధైర్యంది, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఇటువంటి దశలో ఇటువంటి వైద్య శిబిరాలు పేదలకు చాలా ఎంతో ఉపయోగపడతాయని, అవి భవిష్యత్తులో కూడా దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తామని. ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహబూబ్ భాయ్ మాకెంతో ఆదర్శవంతుడు. మన సూర్యాశ్రీ దివ్యాంగ చైల్డ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మేము సేవా కార్యక్రమాలు చేయక ముందు నుంచే మహబూబ్ గారు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన కూడా నాకు ఒక ఆదర్శం దాంట్లో. అలాంటి వ్యక్తి మహబూబ్ గారు ఈ ఒక వైద్య శిబిరం కాకుండా ఎవరు మంచం మీద ఉన్నా కూడా, లేకపోతే ఎవరు కాలేజ్ ఫీజు నిమిత్తమైనా కూడా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను కోరుకున్నాను. అలాగే ఈ రోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మహబూబ్ గారు మరియు ఈస్టర్ రమేష్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక ఉచిత వైద్య శిబిరంలో మందులు మరియు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటారు కాబట్టి మందులు ఉపయోగించుకోవాలని